క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. ఏలూరు మేత్రాసనం సెయింట్ తెరిసాస్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీమతి ఇట్టా నిర్మల శౌర్య కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మనవళ్లకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని మరియు కీర్తిశేషులు ఇట్టా శౌరి, రిటైర్డ్ హెడ్ మాస్టర్ సెయింట్ జేవియర్ స్కూల్, వీరి ఆత్మకు మరియు తులూరి అన్నమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి శ్రీమతి ఇట్టా నిర్మల శౌరి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కాంతమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం గుంతకల్ విచారణ, 20వ పుట్టినరోజు జరుపుకుంటున్న పి అవినాష్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ ఓజే శౌరీలు, పి రోసి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న రెవరెండ్ ఫాదర్ గంగారపు నవీన్ గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని, దేవుని సేవలో మరింతగా వాడబడాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ప్రత్యేకంగా తల్లి అయినటువంటి తిరుసభ పునీత బోనిఫెస్ గారి యొక్క సంస్మరణ పండుగను కొనియాడుతూ ఉన్నది. బోనిఫెస్ గారు తన యొక్క విశ్వాస జీవిత ప్రయాణంలో దేవుని యొక్క ప్రేమను తెలుసుకొని ఆ ప్రేమ యొక్క విలువను తన యొక్క వ్యక్తిగత జీవితంలో అనుభవించాడు. కాబట్టి ఆ వ్యక్తిగతంగా అనుభవించిన ఆ ప్రేమ కోసము తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేయగలిగాడు. జర్మనీ దేశంలో దేవుని యొక్క వాక్యాన్ని తన జీవితం ద్వారా, తన మాటల ద్వారా వెదజల్లుతూ ఎంతోమంది విశ్వాసులను ఆయన ఆకట్టుకొని దేవుని యొక్క ప్రేమకు అర్హులను చేయగలిగాడు. అందుకోసమనే ఆయనను జర్మనీలో అంటూ ఉన్నారు, ఒక అపోస్తలుడుగా పరిగణించుకుంటూ ఆయన చూపించిన విశ్వాస మార్గంలో వారందరూ నడవటానికి ప్రయాసపడుతూ జర్మనీ యొక్క అపోస్తలుడుగా ఆయన పేరు గడించి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మన యొక్క కథోలిక విశ్వాస జీవితంలో మన యొక్క జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే మనం మాట్లాడే విధానము, మనం జీవిస్తున్న విధానము, మనం ఆలోచన చేసిన విధానము ఏ విధంగా ఉన్నది? దేవుని యొక్క ప్రేమను మన యొక్క వ్యక్తిగత జీవితాలలో అనుభవించుకుంటూ మాట్లాడుతున్న మాటలా, జీవిస్తున్నటువంటి ఒక మాటలా, లేకపోతే మనము మన అవసరాల కోసము, మన స్వార్థం కోసము జీవిస్తున్నటువంటి ఒక మాటలా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప సమయము. ప్రియ సహోదరి సహోదరులారా, అందరి ముందు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. నీ యొక్క హృదయాంతరంగంలో నువ్వు ప్రవేశించి నీ యొక్క హృదయాంతరంగంలో దాగి ఉన్న దేవునితో నువ్వు ఒకసారి మాట్లాడుకో. మరి ఆ దేవుని ఎడల మనలో ఏదైనా కానీ లోపం ఉన్నట్లయితే మన లోప పాప మాలిన్యాలను కడిగి వేయమని ఆ దేవునికి ప్రార్థన చేసుకుందాం. ప్రత్యేకంగా ఈనాటి ఈ దివ్య బలి పూజలో మరి జన్మదిన మహోత్సవం కొనియాడుతున్నటువంటి నా కోసము
ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ యొక్క బలిని సమర్పణ చేసుకుంటూ, ఇంకా దేవాత దేవుడు నా గురుతో జీవిత ప్రయాణంలో నాకు తోడుగా ఉంటూ నన్ను నడిపించాలని 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలించడానికి తన యొక్క ఆత్మను నాపై కుమ్మరించమని, అదేవిధంగా మరి మరణించినటువంటి మా యొక్క తల్లిదండ్రులకు నిత్య విశ్రాంతిని దయచేయాలని ఈ యొక్క దీపావళి పూజలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మా అక్క, మా బాబా, మరి మా తమ్ముడు, మా మరదలు వారి యొక్క కుటుంబాల్లో కూడా శాంతి సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తూ మన పాపాలను మరొకసారి క్షమించమని పశ్చాత్తాప హృదయంతో ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, సువార్త పరిచారకుడును వేద సాక్షునైన పునీత బోనిఫెస్ క్రైస్తవ విశ్వాసమును తన పెదవులతో బోధించి తన రక్తముతో ముద్ర వేసి క్రీస్తు వేదమును విస్తరిల్ల చేసెను. అతని విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము కూడా క్రైస్తవ విశ్వాసమునందు స్థిరముగా నిలిచి మా క్రియల ద్వారా విశ్వాసమునకు సాక్షులుగా ఉండినట్లు అనుగ్రహింపుము. మీతోనూ పరిశుద్ధాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. రోమునందు కూడా అట్లే చేయవలయును. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 30వ వచనము మరియు 23వ అధ్యాయము పవిత్ర వచనములు 6 నుంచి 11 వరకు. యూదులు పౌలుపై మోపిన నేరము ఏమిటో ఖచ్చితముగా తెలుసుకొనవలనని తలచి ఆ సైన్యాధిపతి మరుసటి రోజు పౌలు సంఖ్యలను తీసివేయించి ప్రధానార్చకులను విచారణ సభను సమావేశము కావాలనని ఆజ్ఞాపించెను. పిమ్మట పౌలును తీసుకుని వచ్చి ఆ సభ ఎదుట నిలువబెట్టెను. ఆ సభలోని వారిలో కొందరు సద్దూకయ్యులని మరికొందరు పరిసయ్యులని గ్రహించి పౌలు వారితో, సోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల కుమారుడను. మరణించిన వారు మరలా జీవముతో లేతురని నా నమ్మకము. అందువల్లనే నేనిప్పుడు విచారింపబడుచున్నాను అనెను. అది వినగానే పరిసయ్యులు సద్దూకయ్యలు కలహించుకొనసాగిరి. ఆ సభ 2 పక్షములుగా చీలిపోయెను. ఏలయనా సద్దూకయ్యులు మృతుల పునరుత్థానము లేదని, దేవదూత గాని ఆత్మ గాని లేదని చెప్పుదురు. కాని పరిసయ్యులు ఇవి కలవని నమ్ముదురు. అందుచే కేకలింకను పెద్దవైనయి. పరిసయ్యుల పక్షమునకు చెందిన ధర్మశాస్త్ర బోధకులు కొందరు లేచి, ఈ మనుషునిలో మాకు ఏమీయూ దోషము కనిపించుటలేదు. బహుశా ఆత్మ గాని దేవదూత గాని నిజముగా అతనితో మాట్లాడి ఉండవచ్చును అని గట్టిగా వ్యతిరేకించిరి. వాదము తీవ్రము కాగా
వారు పౌలును ముక్కలు ముక్కలుగా చీల్చివేయుదురేమో అని సైన్యాధిపతి భయపడి ఆ సైనికులకు సభలో ఉన్న పౌలును దూరముగా తీసుకొని పోయి కోట లోపల ఉంచుడని ఆజ్ఞాపించెను. మరుసటి రాత్రి ప్రభువు పౌలు పక్కన నిలబడి, ధైర్యముగా ఉండుము, ఇచ్చట యెరూషలేములో నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చినట్లే నీవు రోమునందు కూడా చేయవలెను అని పలికెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను ప్రభువుతో, నీవే నా దేవుడవు, నా కబ్బడి భాగ్యములన్నీయు నీ నుండియే లభించుచున్నవి అని చెప్పెదను. ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము, నా ప్రాణము ఆయన ఆధీనమున ఉన్నది. అందరూ ప్రభు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. ప్రభువు నాకు హితోపదేశము చేయును కనుక నేను అతనిని స్తుతింతును. రాత్రులందు నా అంతరాత్మ నన్ను హెచ్చరించుచూనే ఉండును. నేను ప్రభుని నిత్యము నా కనుల ఎదుట నిలుపుకొందును. అతడు నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను తొనకను. అందరూ ప్రభు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ ఆనందించుచున్నది, నా దేహము భద్రత గొనియున్నది. నీవు నన్ను పాతాళమునకు పంపవు, నీ పరిశుద్ధుణ్ణి గోతిపాలు చేయవు. అందరూ ప్రభు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపింతువు. నీ సన్నిధిలో నేను పూర్ణానందమును పొందుదును. నీ కుడి చేతిలో శాశ్వత సుఖములు కలవు. అందరూ ప్రభు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. వాస ఓ యేసు ప్రభువా, నీ మహిమను పాడేదను. వాస ఓ యేసు ప్రభువా, నీ మహిమను పాడేదను. హల్లెలూయా గీతం. వాస ఓ యేసు ప్రభువా, నీ మహిమను పాడేదను. హల్లెలూయా గీతం. హల్లెలు హల్లెలూయా హల్లెలు హల్లెలూయా హల్లెలు హల్లెలూయా హల్లెలు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాస ఓ యేసు ప్రభువా, నీ మహిమను పాడేదను. వాస ఓ యేసు ప్రభువా, నీ మహిమను పాడేదను. హల్లెలూయా గీతం. హల్లెలు హల్లెలూయా హల్లెలు హల్లెలూయా హల్లెలు హల్లెలూయా హల్లెలూయా. వాస ఓ యేసు ప్రభువా, నీ మహిమను పాడేదను. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక.
పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 17వ అధ్యాయము పవిత్ర వచనములు 20 నుండి 26 వరకు. యేసు ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లు ప్రార్థించెను. నా శిష్యుల కొరకు మాత్రమే కాక వీరి బోధ ద్వారా నన్ను విశ్వసించు వారి కొరకు ప్రార్థించుచున్నాను. వారందరూ ఒక్కరుగా ఐక్యమై ఉండినట్లు ప్రార్థించుచున్నాను. ఓ తండ్రి, నేను నీయందును నీవు నాయందును ఉండునట్లు వారిని మన యందు ఉండనిమ్ము. నీవు నన్ను పంపితివని లోకమును విశ్వసించుటకు వారు ఒకరుగా ఐక్యమై ఉండనిమ్ము. మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండుటకు నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి అనుగ్రహించి తిని, వారు సంపూర్ణముగా ఐక్యమై ఉండుటకును నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లు వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనుటకును నేను వారి యందును నీవు నా యందును ఉన్నాము. ఓ తండ్రి, వారిని నీవు నాకు వసగితివి. నీవు నాకు ఇచ్చిన మహిమను వారు చూచుటకు నేను ఉండు స్థలమునే వారును ఉండవలేనని నిన్ను కోరుచున్నాను. ఏలయ్యనా, లోకారంభమునకు పూర్వమే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడు వగు తండ్రి, లోకము నిన్ను ఎరుగదు, కానీ నేను ఎరుగుదును. నీవు నన్ను పంపితివి అని వీరు ఎరుగుదురు. నీవు నాయందు కనపరిచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును నిన్ను వారికి తెలియజేసి తిని ఇక ముందును తెలియజేసేదను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనాన్ని మనం ఒక్కసారి ధ్యానం చేసుకున్నట్లయితే, ఈ సువిశేష పఠనంలో ప్రియ సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు మొట్టమొదటగా మనందరూ కూడా 3 ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. అది ఏమిటి అంటే, ఈనాటి సువిశేష పఠనంలో మొట్టమొదటిగా తన తండ్రితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని మనం ఒకసారి గమనించినట్లయితే, తన శిష్యులుగా ఉన్నటువంటి 12 మందికి కానీ వారి యొక్క బోధ ఆలకించి శిష్యులుగా మారుతూ ఆయన దివ్యశరీర రక్తాలు స్వీకరిస్తున్న మనల్ని కూడా ఆయన ఏమంటూ ఉన్నాడంటే, ఒకటిగా ఉండాలని, లేకపోతే మనల్ని ఆయన ఎల్లప్పుడూ సంరక్షించాలని కానీ, మనకు కావలసిన డబ్బు ఆస్తి ఐశ్వర్యాలు మనకి ఇవ్వమని కానీ ఆయన ఎప్పుడు కూడా ప్రార్థన చేయటం లేదు. మరి ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని ఒకసారి ఆలోచన చేసుకునే ముందు మనము ఏమని ప్రార్థన చేస్తాం? మొట్టమొదటిగా లేచినప్పటి నుండి దేవాలయానికి వచ్చినప్పుడు కానీ, మన పనులకు వెళుతున్నప్పుడు కానీ మనం చేసే ప్రార్థన ఏమిటి అని ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే, మనకు అవసరమైన ప్రతి ఒక్క దాని గురించి, మనకి అవసరం లేకపోయినా కానీ వాటి గురించి మనము ప్రార్థన చేస్తూనే ఉంటాం. అది కావాలి, ఇది కావాలి, లేకపోతే నా ప్రయాణంలో తోడుగా ఉండాలి ప్రభువా, ప్రమాదాలు జరగవద్దని, లేకపోతే నా బిడ్డలకి జ్ఞానం కావాలని, మా కుటుంబం సంతోషంగా సమాధానంగా ఉండాలని, లేకపోతే మా బిడ్డలకు ఉద్యోగాలు రావాలని, లేకపోతే నేను మంచిగా ఉండాలని, ఏదో అనుగ్రహాల కోసం మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం. అదన్నీ కూడా ఎవరికి సంబంధించినవి? మన పక్కింటి వాళ్ళగా? నాకు నా కుటుంబానికి సంబంధించినవి మాత్రం అడుగుతాను. కానీ యేసు ప్రభు ఏమనంటే, మనము ఆయన బిడ్డలమే, ఆయన శిశువులుగా ఉన్నప్పుడు కూడా మన యొక్క ఈ యొక్క భౌతికమైనటువంటి అవసరాల కోసం ఆయన ప్రార్థన చేయట్లేదు. ఆయన ఏమంటూ ఉన్నాడంటే, ప్రభు ఇవన్నీ ఇచ్చిపోయినా కానీ వాళ్ళు ఒకటి తెలుసుకున్నారు, ఏంటంటే నువ్వు నేను మనిద్దరము
ఒకటని తెలుసుకున్నారు. అయితే ఆ ఒకటని తెలుసుకున్నటువంటి ఆ సత్యంలో జీవించడానికి వారికి శక్తిని దయచేయండి ప్రభువా. ఆ శక్తిని వారికి దయచేస్తే వారు అప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క లోకపరమైనటువంటి సేఫ్టీ కానీ, ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ వీటిని విడిచిపెట్టి మనలాగా ఉండటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అయితే మనం ఎలా ఉన్నాము? మీరు నాయందు, నేను మీ యందు ఏ విధంగా అంటే ఐక్యమత్యం కలిగి ఒకే స్వభావం కలిగి ఉన్నామో అదేవిధంగా ఈ ప్రజలందరూ కూడా అపోస్తలులు మరియు వారి బోధ ద్వారా మారు మనసు పొందుకొని క్రైస్తవ కథోలిక విశ్వాసాన్ని జీవిస్తున్న బిడ్డలందరూ కూడా ఈ ఐక్యమత్యం కలిగి, ఐక్యత కలిగి, వన్నెస్ కలిగి జీవించే శక్తిని దయచేయి ప్రభువా అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఈ ఐక్యత, ఈ వన్నెస్, యూనిటీ అనేది మనందరిలో ఉందా లేదా? అందరిలో ఉంది, అవునా కదా? ఎందుకంటే మనందరం ఏమనుకుంటామంటే మనందరం కూడా కథోలికులమే, మనందరం కూడా క్రైస్తవులమే, అవునా కదా అనుకుని అందరం గుడికి వస్తాము. ప్రతి ఆదివారం ప్రార్థన చేసుకుంటాం. పూజ అయిపోయిన వెంటనే మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? మన ఇంటికి మనం వెళ్ళిపోతున్నాం. మనకి ఏరే వాళ్ళకు సంబంధం లేనే లేదు, అవునా కదా? యూనిటీ అంటే ఐక్యమత్యము, లేకపోతే ఒకే ఐక్యత అంటే, లేకపోతే వన్నెస్ అంటే అర్థం ఏంటి? ప్రియ సహోదరి సహోదరులారా, కలుసుకొని హాయ్ అని పోవటమేనా? లేకపోతే ప్రతి వ్యక్తి యొక్క జీవితం గురించి తెలుసుకొని తన బాధలలో, తన కష్టాల్లో తోడుగా ఉండటమా? యేసు ప్రభువు ఏం చేస్తున్నాడంటే, నీవు నాయందు నేను నీయందు ఏ విధంగా ఉన్నాం అంటే మనం వ్యక్తిగతంగా ఆ ప్రభువు యొక్క, లేకపోతే మన తోటి సహోదరి సోదరుల యొక్క జీవితం మనం తెలుసుకోవాలి. తన యొక్క బాధలు మనం తెలుసుకోవాలి. ఒకరోజు ఒక కుటుంబాన్ని సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబంలో మాతో పాటు ఒక 2-3 ఉపదేశి మాస్టర్ గారు మరియు సంఘస్థులు వచ్చారు. ఆ ఇంటికి వచ్చిన వెంటనే, ఆ ఇంటిలో ప్రవేశించిన వెంటనే ఆ యొక్క గృహస్థులు అంటే ఇంటి యజమానురాలు సంతోషంతో నవ్వుతూ మమ్మల్ని వారి ఇంటికి ఆహ్వానించారు. కానీ నాతో పాటు వచ్చినటువంటి ఆ యొక్క విశ్వాసులను ఉపదేశ మాస్టర్ గారు నేను ఇంటి బయట ఉంచి వారితో వ్యక్తిగతంగా ఇండివిజువల్గా మాట్లాడినప్పుడు అప్పటిదాకా అందరు ఉన్నప్పుడు చూసినటువంటి ఆ సంతోషము వారి ముఖములో నశించిపోయింది, కనపడటం లేదు. ఏంటమ్మా అందరూ ఉన్నప్పుడు నవ్వావు కదా, మరి ఇప్పుడు నేను ఒంటరిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎందుకు ఆ నవ్వు అంటే ఆ తల్లి అంటూ ఉన్నది, ఫాదర్ గారండి కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఫాదర్, కానీ ఇన్ని సమస్యలు ఉన్నాయని మేమందరికీ చెప్పుకోలేము కదా. కాబట్టి నవ్వు రాకపోయినా, నవ్వే సందర్భం లేకపోయినా కానీ మేము నవ్వటము నేర్చుకున్నాం ఫాదర్. మా సమస్యలు బయటికి కనపడకుండా ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఫాదర్ అని ప్రియ సహోదరి సహోదరులు చెబుతూ ఉన్నారు. అంటే మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ప్రియ సహోదరి సహోదరుల బయటికి నవ్వుతూ ఉన్నప్పటికీ వారి యొక్క వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా తెలుసుకోవడం కోసమే యేసు ప్రభువు అంటే మనందరము ఐక్యత కలిగి మనం ఒకే కుటుంబంగా మనం జీవిద్దాం, వన్నెస్ కలిగి జీవిద్దామని అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి జకయ్య పొట్టివాడైనప్పుడు కూడా సమాజంలో ఆయనకి ఆస్తి ఐశ్వర్యాలు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, కానీ సంతోషం ఆయనలో లేదు. ఆ సంతోషం ఆయనలో లేదు కాబట్టి ప్రజలందరూ కూడా వీడికి ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నాయని చూస్తూ ఉన్నారు, కానీ నిజంగా వీడి కుటుంబంలో సంతోషం లేదురా బాబు అని ఎవరు కూడా గ్రహించలేదు. ఆ గ్రహించింది ఎవరు? యేసు ప్రభు మాత్రమే. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభుని కలుసుకున్నప్పుడు ఆయన ఆ సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా ఆయన శిష్యులుగా మనం జీవించడానికి ప్రయత్నం చేస్తున్న మనము, ఆయన శిష్యులుగా ఉంటూ ఆయన దివ్యశరీర రక్తాలు భుజించడానికి ప్రయత్నం చేస్తున్న మనమందరం కూడా ఆ యేసు ప్రభులాగా మన సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో ఒక అవినవ భావ సంబంధం మనకు ఏర్పరచుకోవాలి.
ఈ బంధము ద్వారా మన తోటి వారు ఎటువంటి కష్టాల్లో ఉన్నాడు, ఎటువంటి బాధల్లో ఉన్నాడు అంటే నా ఉద్దేశం ఏంటంటే వాడికి ఇల్లు లేదు, ఇల్లు కట్టేయమని అర్థం కాదు. నీ యొక్క మాటలు వాడికి శక్తిని, సామర్థ్యాన్ని ఇవ్వగలగాలి. నశించిపోతూ ఉన్నవాడికి జీవాన్ని ఇవ్వాలి. అది ఒక సంఘం ఐక్యమత్యం. అంటే వాడి కష్టాలలో, బాధలు వాళ్ళని మానసికంగా వాడిని దృఢపరచడం కోసం మనము ముందుకు వెళ్ళాలంటూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. యెషయా ప్రవక్త పాత నిబంధనలు మనం చూసుకున్నట్లయితే ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ యొక్క బానిసత్వం మ్రగ్గిపోతున్నటువంటి ఆ సమయంలో మాకు ఇంక ఎవరు తోడు లేరా, మమ్మల్ని కాపాడేవాడు లేడా, మమ్మల్ని రక్షించేవాడు ఎవడు లేడా అని నిరాశ నిస్పృహలకు లోనైపోతున్నటువంటి సమయంలో ఆయన వెళ్ళి, ఇదిగో మీకు ఒక రాజు రాబోతూ ఉన్నాడు, మీ బాధల నుండి, మీ కష్టాల నుండి మీకు విమోచన ఇవ్వబోతూ ఉన్నాడు, మేము రక్షించబోతూ ఉన్నాడు, మీకు త్వరగా ఆయన వస్తూ ఉన్నాడు అని చెప్పిన వెంటనే ప్రియ సహోదరి సోదరులారా, మనం బైబిల్ చరిత్ర చదివితే అర్థమైంది. యెషయా ప్రవక్త ప్రవచించిన కొన్ని వందల సంవత్సరాల తర్వాతనే మెస్సయ్య వచ్చాడు. కానీ చూడండి, ఆ మాట ఆ ప్రజలలో నీరసించిపోతున్నటువంటి, నిరుత్సాహ స్థితిలో ఉన్నటువంటి ఆ ప్రజల్లో ఎంతో ఉత్తేజాన్ని, ఎంతో నమ్మకాన్ని, ఎంతో విశ్వాసాన్ని, ఎంతో ఐక్యతను తీసుకుని వచ్చింది. మరణిస్తారు అనుకున్న వారు సజీవులుగా ఉన్నారు, సాక్షులుగా మారారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక క్రైస్తవుడుగా, ఒక కథోలికగా, మరి కథోలిక విశ్వాసిగా నువ్వు నేను చేయాల్సిన పని ఇదే. ప్రియ సహోదరి సహోదరులారా, మన తోటి సహోదరి సహోదరుల గురించి తెలుసుకొని వారికి మనము వాక్య రూపంలో కానీ చేయగలిగినటువంటి సహాయాన్ని మనం అందిస్తూ వారిని బలపరచాలి. అందుకనే యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా వీళ్ళందరూ కూడా ఐక్యమత్యం కలిగి ఉండేలాగా ప్రార్థన చేయి. ఐక్యమత్యం డబ్బుల కోసం కాదయ్యా, ఐక్యమత్యము పేరు ప్రఖ్యాతుల కోసం కాదయ్యా, ఇదిగో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సజీవ సాక్షులుగా మలుచుకోవడం కోసం ఐక్యమత్యంగా ఉండేలాగున వారిని దీవించాయా అని ప్రియ సహోదరి సహోదరులారా తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం ప్రియ సహోదరి సహోదరులారా గమనించినట్లయితే రెండవది ఏమిటి అంటే, మనమందరం కూడా ఆయన ప్రేమ మీద ఆధారపడుతూ ఐక్యంగా ఉండాలంట. ఆయన ప్రేమ మీద ఆధారపడుతూ ఐక్యంగా ఉండాలి అంటే నీ యొక్క జీవిత పునాది యేసు ప్రభు చూపించినటువంటి ఆ యొక్క ప్రేమ మీద ఉండాలి అంటూ ఉన్నారు. ప్రేమ లేకుండా అపోస్తుల కార్యాల్లో మరియు పౌలు గారు తన యొక్క లెక్కలు అంటూ ఉన్నాడు, ప్రేమ లేకుండా నువ్వు ఏది చేసినా కానీ అంతా కూడా వ్యర్థమే అంటున్నాడు. యాకోబు గారు తన యొక్క లేఖలో అంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సోదరులు ఏమంటూ ఉన్నారంటే, నీవు ప్రేమ లేకుండా దేవదూతల భాష మాట్లాడినప్పటికీ కూడా అది నిరుపయోగం. నీకు ఎన్నో దర్శనాలు ఉండవచ్చు, నీకు దేవుని యొక్క అనుగ్రహాలు విస్తారంగా నీవే ఉండవచ్చు, కానీ నీలో నిజమైనటువంటి ప్రేమ, దైవ ప్రేమ లేకపోతే అన్నీ కూడా శూన్యమంటూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులు. కాబట్టి ఈ క్రైస్తవ కథోలిక విశ్వాస జీవితము ఇదిగో క్రీస్తు ప్రభు ప్రేమపై నిర్మించబడాలంటూ ఉన్నాడు. అంటే నీ యొక్క జీవితము ఆయన ప్రేమలో నిర్మించబడినట్లయితే అప్పుడు నీ యొక్క జీవితము ఆ ప్రేమను పంచే ఒక ఔషధంగా మారుతూ ఉంది. ఆ ప్రేమ యొక్క మాధుర్యాన్ని అనుభవించే ఒక గొప్ప వ్యక్తిగా నువ్వు మార్చబడతా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే నీవు ఈ క్రీస్తు ప్రభు యొక్క ప్రేమలో నిర్మించబడతావో నీలో కోపం, ద్వేషం, అసూయ, పగ అనే చెడు గుణాలన్నీ కూడా తీసివేయబడతాయి. ఆ ప్రేమే నిన్ను నిర్మిస్తూ ఉంది. అందుకే ఒక వ్యక్తి ఈ విధంగా అంటూ ఉన్నాడు, క్రైస్తవ కథోలిక విశ్వాస జీవితములు అంటే క్షమాగుణము, ఓపిక, తగ్గింపుతనం అనే గుణాలు ఉన్నట్లయితే అవి ఒక ఇటుకలలాగా పనిచేస్తాయి. ఒక ఇంటిని నిర్మించడానికి ఇటుకలలాగా పనిచేస్తాయి అంట. మరి ఇటుకలు ఒకటేనా ఫాదర్, మరి సిమెంట్ ఎక్కడంటే ప్రేమే ఒక సిమెంట్ లాగా మారుతూ ఉన్నదంట. ప్రేమ అనే సిమెంట్ని నువ్వు క్షమాగుణము, తగ్గింపు మనసు, అదేవిధంగా సహనము కలిగి ఉండే ఒక మనసు అనే ఈ యొక్క ఇటుకలతో నీ యొక్క గృహాన్ని నిర్మించుకున్నట్లయితే క్రీస్తు ప్రభు నీ గృహంలో ఉంటాడు అంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మన గృహాలు ఏ విధంగా ఉన్నాయని పరిచయం చేసుకుంటూ మూడవదిగా ప్రియ సహోదరి సహోదరులారా ఆయన చెప్పేది ఏమిటి అంటే, ఇదిగో ఈ యొక్క ఐక్యమత్యము ద్వారా దేవుడు
ఇది వస్తూ ఉన్నాయా? మన ఐక్యత వల్ల దేవుడు మహిమపరచబడుతూ ఉన్నాడా? లేకపోతే దేవుడు ఆ మహిమకు బదులుగా వ్యతిరేకంగా అయ్యో ఈ క్రైస్తవులంటే మళ్ళీ ఈ గుడికి రాకూడదు అనే రీతిలో ఉంటూ ఉన్నారా? ఒకసారి మనం పరిశీలన చేసుకుంటూ ఎప్పుడైతే మనం ఆ విధంగా జీవిస్తామో, దేవునికి మహిమ తీసుకుని వచ్చే విధంగా జీవిస్తామో, ఆశీర్వాదాలు మనపై మన కుటుంబాలపై సమృద్ధిగా వస్తూ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈనాటి పునీతుడు బోనిఫెస్ గారు చేసినటువంటి గొప్ప కార్యం అదే. తన యొక్క జీవితంలో తాను నిరూపించాడు, చూపించాడు. క్రీస్తు ప్రభు యొక్క ఆ ప్రేమ తన ప్రజలందరూ కూడా పంచుతూ ఆ ప్రేమ ద్వారా సంతోషాన్ని, సమాధానాన్ని అందరికి ఇవ్వగలిగాడు. నిజమైన దేవుడు ఆయన నిరూపించగలిగాడు. మరి నీ జీవితం ద్వారా నువ్వు ఐక్యమత్యాన్ని తీసుకుని రాగలుగుతూ ఉన్నావా? లేకపోతే నీ జీవితం ద్వారా మనలో ఉన్న ఐక్యమత్యము విరిగిపోతూ ఉన్నదా, పాడైపోతూ ఉన్నదా అని పరిశీలన చేసుకుంటూ దేవాతి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనందరిపై సమృద్ధిగా రావాలని ఈ యొక్క దేవుబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. హృదయం ఇచ్చావు దేవా, నా అర్పణ చేయగా వచ్చాను దేవా. అర్పించదు నా సర్వమును దేవా, నా అర్పణ హారతి అందుకో దేవా. హృదయం ఇచ్చావు దేవా, నా అర్పణ చేయగా వచ్చాను దేవా. అర్పించదు నా సర్వమును దేవా, నా అర్పణ హారతి అందుకో దేవా. హృదయం ఇచ్చావు దేవా. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము సమర్పించి ఈ కానుకలను మీ ఆశీస్సులతో పవిత్ర పరపము. వేద సాక్షి అయిన పునీత బోనిఫెస్ అతని మీద గల ప్రేమ వలన అన్ని విధములైన శారీరక హింసలను సహింపగల శక్తిని కలిగి ఉండేను. మీ కృప ద్వారా మా హృదయములు మీ ప్రేమతో ప్రజ్వలినట్లు కనికరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడను ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము,
ధర్మము రక్షణదాయకము. మేము మీ పునీతులను స్తుతించినప్పుడు నీవు మహిమపరపబడుచున్నావు. వారి శ్రమలందు శక్తివంతమైన మీ అద్భుత కార్యములు ప్రదర్శితమగుచున్నవి. నీవు కనికరించి వేద సాక్షుల విశ్వాసమునకు పరిమళమును, వారి అకుంఠిత దీక్షకు స్థిరత్వమును, హింసల సమయమున సహనమును ఊరటను దయచేసి తుదకు విజయమును చేకూర్చువాడవు నీవే. కావున ఇహ పరలోకములందలి మీ సృష్టి జాలము మీకొక నూతన స్తుతి గీతమును ఆలపించుచున్నది. మేమును దూతల బృందముతో ఏకమై మీ మహిమను నిరతము ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవూయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీ
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం వసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగుమమ్ము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుడు. నీవు ఈ లోకం నుండి పిలుచుకొనిన మా తల్లిదండ్రులు కొట్టే నారాయణ, కొట్టే తిరుపతమ్మ అను నీ సేవకులను జ్ఞాపకముంచుకొనము. జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వీరు అతని ఉత్థానమందును పాల్గొనుగాక. ఉత్థాన మగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలియగు మరియ మాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, పునీత బోనిఫెస్ గారితోనూ, పునీత అవిలాపురి తెరజమ్మ గారితోనూ, పునీత శ్లీవ యోహాన్ గారితోనూ, పునీత చిన్న తెరజమ్మ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరం లేచి నిలబడి ఆ ప్రభు నేర్పించినటువంటి యొక్క పరలోక జపాన్ని ప్రత్యేకంగా ఈ యొక్క దేవబలి పూజలో విన్నవించుకున్నటువంటి ప్రతి ఒక్క విన్నపాన్ని దేవుడు ఆస్వాదించి ఫలింపచేయాలని విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపక కీడుల నుండి మమ్ము రక్షింపము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సంతోషమును, ఆయురారోగ్యాలను ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసుగుచున్నానని మీ అపోస్తలులతో వచించిన ప్రభు యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము ఆ ప్రభు ఇచ్చిన సమాధానము తెలియపరచుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల,
లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభువు. మనందరి మీద విశ్వాసం ఉంచి, మనందరి మీద నమ్మకం ఉంచి, తన యొక్క శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని, తన రక్తాన్ని చిందించి, తన ప్రాణాన్ని త్యాగం చేసిన గొప్ప దేవుడు. ఈ ప్రభు యొక్క విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను ప్రాప్తుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. పునీత ఇన్యాసు వారు చేసిన జపము.
క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, ఈ పరమరహస్యములందు పాల్గొనిన మమ్ము వేద సాక్షి అయిన పునీత బోనిఫేస్ వలె ధైర్య సాహసము కలిగి ఉన్నట్లు కరుణింపుము. తత్ఫలితముగా మేము మీకు విశ్వాసపాత్రమైన నిస్వార్థమైన సేవ చేయుచు బాధలందు కూడా విజయమును పడినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మదేవుడు మిమ్మలందరినీ ఆయురారోగ్యాలతో శాంతి సమాధానాలతో దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను.